अस्सलामुअलैकुम नाज़रीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। तेलंगाना जूनियर डॉक्टर्स एसोसिएशन की कॉल पर ज़िले महबूबनगर के सरकारी हॉस्पिटल के अहाते में जूनियर डॉक्टर्स ने अपने ज़ेरे इल्तिवा मुतालबात को लेकर एहतजाजी धरना दिया। इस मौके पर महबूबनगर जूनियर डॉक्टर्स एसोसिएशन के सदर साईराम ने बताया कि जूनियर डॉक्टर्स के एहतजाज का बुनियादी मकसद दो मुतालबों की वजह से है। पहला ये कि हुकूमत जूनियर डॉक्टर्स की मेहनत और काम की निशानदही करते हुए हर माह 10 तारीख के अंदर वजीफ़ा जारी करे और वजीफ़े की इजराई के लिए हुकूमत ग्रीन चैनल क़ायम करे। और दूसरा मुतालबा ये है कि उस्मानिया जनरल हॉस्पिटल की इमारत बोसीदा हो गई है, इस हॉस्पिटल की असर नौ तामीर की जाए, क्योंकि मरीज़ों के लिए बेहतर सहूलियत फराहम होने पर ही बेहतर इलाज मुमकिन है। लिहाजा तेलंगाना हुकूमत जूनियर डॉक्टर्स के इस एहतजाज की निशानदही करते हुए जल्द अज जल्द जूनियर डॉक्टरों के मुतालबात को हल करे। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम ख़बरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। నమస్కారం అండి, మేము తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాము. నా పేరు సాయిరామ్ అండి. అయితే మేము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ దగ్గర స్ట్రైక్ చేయడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, మాకు మేము చేసే కష్టానికి, మేము చేసే సర్వీస్కి కానీ గుర్తించి మాకు నెల నెల మా స్టైఫండ్స్ మాకు వచ్చేటట్టు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. దాని కొరకు గ్రీన్ ఛానలైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసి మా స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇలా దీని ద్వారా ప్రతి నెల 10వ తారీఖు లోపల మా స్టైఫండ్స్ వచ్చేటట్టు గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక డిమాండ్ ఏమిటంటే, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చాలా పాతగా అయిపోయి శిథిలావస్థలో ఉంది. దానిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయారు. దీనికోసం చాలాసార్లు ముందు స్ట్రైక్ కానీ రిప్రజెంటేషన్లు జరిగాయి, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ ద్వారా కానీ హైయర్ అఫీషియల్స్ ద్వారా కానీ. కాబట్టి ఇక్కడ దాని పాటుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొరకు కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ నుండి చాలా కేసులు రిఫర్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ రిఫర్ అయిన పేషెంట్లకు కూడా మంచి ట్రీట్మెంట్ అందాలంటే అక్కడ మంచి సదుపాయాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి బిల్డింగు, కొత్త హాస్పిటల్ అన్నీ మెరుగుగా ఉంటేనే పేషెంట్ల ఆరోగ్యం ఎప్పుడు మనము మెరుగుపరిచి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించగలము. కాబట్టి గవర్నమెంట్ మా ఈ నిరసనని గుర్తించి మా డిమాండ్లు నెరవేర్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెస్పాండ్ అవ్వగలరని, మాకు సహకరించగలరని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు తేజశ్రీ. నేను తీజోడా హానరీ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము స్ట్రైక్ చేయడానికి ముఖ్య కారణాలు మేము కొన్ని డిమాండ్లతో ముందుకొచ్చాము మేము స్ట్రైక్ చేయడానికి. మొదటిది మా స్టైఫెన్స్ గురించి. మేము చేసే పనికి మేము ఎక్స్పెక్ట్ చేసేది మా స్టైఫెన్సే. అవి రెగ్యులర్గా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఎన్నో ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి మా సీనియర్స్ అందరూ కష్టపడుతున్నాము, కానీ ఇప్పటికీ నెల నెల మా స్టైఫెన్స్ రిలీజ్ అవ్వట్లేదు. ఒక 4 మంత్స్కి 5 మంత్స్కి అలా రిలీజ్ అవుతున్నాయి. సో మంత్లీ మా స్టైఫెన్స్ రిలీజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంకొకటి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కావాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెడ్స్ కానీ ఏవీ సరిగ్గా లేవు. మొత్తం తెలంగాణలో పెద్ద హాస్పిటల్ అంటే ఉస్మానియా హాస్పిటల్. ఎవరైనా సరే సహాయం కోరుతూ అక్కడికే వెళ్తారు. అక్కడే సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెడ్స్ కానీ లేకపోతే ఇంకా మన తెలంగాణలో ఇంకో చాయిస్ లేదు మనకి. సో అక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలి. ఎందుకంటే అది 50 ఇయర్స్ నుంచి అదే బిల్డింగ్ ఉంది. సో అక్కడ గోడలు సరిగ్గా లేవు, బెడ్స్ సరిగ్గా లేవు. పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాగే డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కొత్త బిల్డింగ్ కావాలని మేము కోరుతున్నాము. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కానీ డాక్టర్స్కి సెక్యూరిటీ లేదు. ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి. సో సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నాము. అండ్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇంటర్న్స్కి కానీ డాక్టర్స్కి కానీ హాస్టల్స్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. సో అవి కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.